పార్లమెంటు చర్చల సమయంలో పలువురు ప్రతిపక్ష సభ్యులు ముఖ్యంగా ఇండియా కూటమికి చెందిన వారు ఇండియాలో బంగ్లాదేశ్ వంటి పరిణామాలు జరిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరికలను ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు ఏమాత్రమూ రుచించలేదు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ధన్కర్కు కూడా ఇవి అసలే రుచించలేదు. దేశంలో అరాచకం సృష్టించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే ఇండియా చుట్టూ జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే ఏదైనా సాధ్యమేనన్న భయం కలుగుతుంది. గత 10 సంవత్సరాల్లో ఇండియా పొరుగు దేశాల్లో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఇండియాపై వీటి ప్రభావం పడదని భావించినా, ఇండియా దానికి అతీతం కాదని భావించినా అది పొరపాటే అవుతుంది. ఇండియా చుట్టూ ఏం జరుగుతుందో పరిశీలిద్దాం. 2021లో మయన్మార్, బర్మాలో సైనిక తిరుగుబాటు జరిగింది. అదే సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. 2022లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడయ్యారు. అదే సంవత్సరం శ్రీలంకలో రాజపక్షే గొటబాయను ప్రజలు పదవి నుంచి దించేశారు. దేశం వదిలి ఆయన పారిపోవాల్సి వచ్చింది. మాల్దీవులలో ఇండియాకు సానుకూలంగా ఉండే ప్రభుత్వంపై చైనాకు సానుకూలంగా ఉండే ప్రభుత్వం వచ్చింది. నేపాల్లో కూడా ఇండియాకు ప్రతికూల ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తాజాగా ఇండియాకు అనుకూలంగా ఉండే షేక్ హసీనా ప్రజల ఆందోళన ఫలితంగా బంగ్లాదేశ్ నుంచి పరారీ అయి ఇండియాలో తలదాచుకోవాల్సి వచ్చింది. దక్షిణాసియాలో వస్తున్న ఈ విపరీత మార్పుల ప్రభావం నుంచి ఇండియా తనను తాను రక్షించుకోగలుగుతున్నదా? ఇండియాకు బంగ్లాదేశ్లో 4 కాన్సులేట్ కార్యాలయాలు ఉన్నాయి. అవి చిట్టగాంగ్, రాజ్షాహి, కుల్నా, సిల్హెట్ లలో ఈ కార్యాలయాలు ఉన్నాయి. ఇవి కాక ఢాకాలో హైకమిషన్ కార్యాలయం ఉంది. అంతేకాకుండా అనేక ప్రాజెక్టులలో భారతీయ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. వారెవరూ షేక్ హసీనాకు ముంచుకు వస్తున్న ముప్పు గురించి ముందుగా పసిగట్టలేకపోయారా? భారత ప్రభుత్వాన్ని హెచ్చరించలేకపోయారా? షేక్ హసీనాకు సూచనప్రాయంగా విషయాలు తెలియజేయలేకపోయారా? ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. హసీనా నాయకత్వంలో అవామీ లీగ్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు ఎక్కువైపోయాయి. ఏకపక్ష పార్టీ పాలన సాగింది. రాజకీయ ప్రతిపాదనలను జైల్లో పెట్టింది. ప్రత్యర్థులు దేశం వదిలివేసేలా అనేక దాడులు జరిగాయి. దీంతో బంగ్లాదేశ్లో సివిల్ సొసైటీ లేక పౌర సమాజం షేక్ హసీనాను ద్వేషించేలా తయారైంది. దీనిని గుర్తించడంలో ఇండియా విఫలమైంది. ఇండియా షేక్ హసీనాను వ్యతిరేకిస్తున్న బీఎన్పీ పార్టీతో సంబంధాలు పెట్టుకోవడంలో కూడా విఫలమైంది. హసీనాకు ఎదురు ఉండదని గుడ్డిగా విశ్వసించడం వలన మన దౌత్య వైఫల్యం. బీఎన్పీ నాయకురాలు ఖలీదా జియా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పలుమార్లు హింసాకాండ చెలరేగింది, కాల్పులు జరిగాయి. అయినా దౌత్య నీతిలో మౌలిక అంశాన్ని మరిచిపోరాదు. నీ స్నేహితుడి కంటే నీ శత్రువుని మరింత గట్టిగా కౌగలించుకో అన్నది ఇదే దౌత్య నీతి. తాలిబాన్లతో రాజీ పడటం, నేపాల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం మైత్రి ఆహ్వానించదగ్గ అంశాలే. అయితే బంగ్లాదేశ్లోను మాల్దీవుల్లోను ఇండియా దౌత్యం విఫలమైంది. చేసిన తప్పులను దిద్దుకోవడానికి ఇండియా ఇప్పుడు ప్రయత్నిస్తున్నది. శ్రీలంకలో కూడా ఇండియా దౌత్యం విఫలమైన క్రమక్రమంగా తన ఫుట్హోల్డ్ సంపాదిస్తున్నది. విదేశాంగ విధానంలోనే కాకుండా దేశంలో కూడా ఇదే విధానాన్ని పాటించడం ఎన్డీఏ ప్రభుత్వానికి మేలు చేస్తుంది. దక్షిణాసియాలో పాలకులు అధికారం కోల్పోతూ ఉంటారు, వారే తిరిగి అధికారంలోకి వస్తూ ఉంటారు. కాబట్టి అందరితో మంచిగా ఉండటం అందరికీ మంచిది. అలాగే ఇండియాలో అంతర్గతంగా ఏ పార్టీతోనూ ఏ నాయకులతోనూ ఎప్పుడు పనిపడుతుందో తెలియదు. కాబట్టి నియంత్రిత ధోరణి, శత్రువైఖరి వదిలిపెట్టడం మంచిది. ఇది ముఖ్యంగా ఎన్డీఏ పాలకులకు, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి, హోంమంత్రి అమిత్ షాకు బాగా అన్వయిస్తుంది.